హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్ అయిన సేమియా ఉప్మాని అయితే చూపించబోతున్నానండి. ఛానల్లో కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ ఆఫ్ సేమియాని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. ఈ సేమియా అనేది ఆయిల్లో బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగానే గరిటెతో బాగా కలుపుకొని ఈ సేమియాలు అనేవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, సేమియాలు అనేవి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చినాయో. ఇప్పుడు ఈ గోల్డెన్ కలర్లో వచ్చిన సేమియాలు అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కళాయిలోని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అనేవి బాగా వేగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక రబ్బ కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉంటే జీడిపప్పులు కూడా వేసుకొని వాటిని కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అవుతుండగా ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ సేమియాలు అయితే తీసుకున్నాను. దానికి తగ్గట్టుగానే 1 కప్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను. ఎంతైతే సేమియాలు తీసుకుంటారో అంతే క్వాంటిటీ ఆఫ్ వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో అని చెప్పి చెక్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాలు కూడా ఇందులో వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని సేమియాలను అయితే ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ అనేవి బాగా ఇంకిపోయి సేమియాలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ అయిన సేమియా ఉప్మా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.